మాటలు కాదు, చేతలు కావాలి. అడావుడి కాదు, ఆచరణలో కావాలి. దీన్ని తొలి నుంచి నమ్మిన వ్యక్తి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇప్పుడు తాజాగా నియోజకవర్గానికి మరో మణిహారాన్ని సాధించి పెట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిరంతరం శ్రమిస్తున్న మేఘారెడ్డి తాజాగా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ ను వనపర్తి గడ్డపైకి తీసుకొచ్చారు. తొలి నుంచి విద్యాపర్తిగా పేరున్న వనపర్తిని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డిని మెప్పించి ఒప్పించి మరి ఎడ్యుకేషనల్ హబ్ ను మంజూరు చేయించారు. దీంతో పాటు ఎమ్మెల్యే చొరవతో వివిధ విద్యా సంస్థల బిల్డింగ్ల నిర్మాణం కోసం 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుతున్న పెద్దమందడి మండలం బాలికల రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ఇప్పటికీ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. వనపర్తిలోని అనూస్ జూనియర్ కాలేజీ భవనాల్లో చాలీచాలని వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు. కొత్త భవనం కోసం నిధులు మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం శాశ్వత భవనాల ఏర్పాటు కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీనికోసం చినమందడిలో 5 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించారు. ఇక వనపర్తిలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ కావాలనేది ఎప్పటి నుంచో ప్రజల చిరకాల కోరిక. దీన్ని సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నెరవేర్చబోతున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. దీంతో 50 కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యే భవన నిర్మాణాల కోసం తొలి విడతగా 25 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాగవరం శివార్లో 7 ఎకరాల స్థలంలో ఈ డిగ్రీ కాలేజ్ భవనాన్ని నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలో ఉన్నత విద్యను చదివే స్టూడెంట్స్ కు ఎంతో ఉపయోగపడనుంది. వీటితో పాటు బుద్ధారం పొలికపహర్ గ్రామ శివార్లో 70 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణానికి సైతం సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మేఘారెడ్డి రిక్వెస్ట్ మీద అతి త్వరలోనే ఈ ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. దీంతో వనపర్తి రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలవబోతోంది. అడిగిన వెంటనే వనపర్తిపై వరాల జల్లు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. అటు మేఘారెడ్డి కృషికి వనపర్తి ప్రజలతో పాటు మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు జేజేలు పలుకుతున్నారు.